మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః శివాయ నమః. నిన్న 5వ తేదీ విశేషంగా నారాయణఖేడ్ ప్రాంత పరిసర ప్రాంతం వారందరూ శివదీక్ష స్వాములందరూ కూడా శివదీక్ష తీసుకోవడం జరిగింది. 41 రోజుల మండల దీక్షలో భాగంగా నిన్నటి నుంచి మొదలు పెట్టుకొని మహాశివరాత్రి వరకు దీక్షదారులందరూ కూడా శివస్వాములు ఎంతో కఠినంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం మన ప్రాంతంలో శివస్వాముల సంఖ్య దినదినంగా ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తుంది. చాలామంది శివదీక్షదారులు విశేషంగా దీక్షను తీసుకొని స్వామివారి సేవ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా అర్ధమండల దీక్ష వారు కూడా 21 రోజులకు గాను దీక్ష తీసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా మహాపడి పూజ కార్యక్రమాలు కూడా గ్రామ గ్రామాన పల్లెటూర్లలో పట్టణాల్లో అనే తేడా లేకుండా ఎంతో వైభవంగా అట్టహాసంగా భక్తి శ్రద్ధలతో శివస్వామి యొక్క పడి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కాకపోతే ఈ శివస్వామి యొక్క పడి పూజలో కొంత జాప్యం ఆలస్యం జరిగి పడి పూజలు కొద్దిగా ఆలస్యంగా ప్రారంభం అవుట చేత చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి వచ్చేటువంటి శివస్వాములకు కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. 11 గంటల వరకు పడి పూజను నిర్వహించి మళ్ళీ వారు భిక్షను స్వీకరించి తమ స్వగ్రామానికి లేదా వారి సన్నిధానానికి వెళ్ళేసరికి రాత్రి 12 గంటలు 1 గంట కావస్తుంది. కాబట్టి దారిలో రాత్రిపూట ఇబ్బందికర ప్రయాణాన్ని ఎదుర్కొంటూ సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అదేవిధంగా గ్రామంలో కూడా మనం 11 గంటలకు 12 గంటలకు భిక్ష పెట్టేసరికి కూడా గ్రామస్తులు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ముఖ్యంగా శివస్వాములు ఈ యొక్క పడి పూజ నిర్వహించేటువంటి వారు తొందరగా 5 గంటలకే సాయంత్రం పడి పూజను ప్రారంభం చేసేటువంటి విధానంతో మీరు ముందస్తు చర్య తీసుకోవాలని, 5 గంటలకు మనం పడి పూజ ప్రారంభం చేసుకుంటే 8-8:30 వరకు కార్యక్రమం పూర్తయితే సకాలంలో వారు స్వామివారి సేవ చేసుకొని భిక్ష చేసుకొని తమ ఇంటికి క్షేమంగా చేరుకునే అవకాశం ఉంటుంది. గ్రామస్తులకు కూడా ఇబ్బంది కాదు. అదేవిధంగా ముఖ్యంగా గురుస్వాములు కూడా 5 గంటల వరకు ఎవరైనా మీ తరఫు నుంచి ఒక్క గురుస్వామి వచ్చి అక్కడ పడి పూజలో పాల్గొని మీరు అనుమతి ఇస్తే మన పడి పూజ కార్యక్రమం ప్రారంభం చేసుకోవచ్చు. కొంత అనుమతి కోసం కూడా కొంత జాప్యం అవుతుంది. గురుస్వాములు ఇంకా అనుమతి రాలేదు, వారు ఇంకా ఆలస్యం అవుతుంది రావడానికి అని చెబుతూ ఉన్నారు. కాబట్టి గురుస్వాములు కూడా శివస్వాముల్లో గురుస్వాములు ఈ దృష్టిలో ఉంచుకొని మీ గ్రామం నుంచి ఒక్క ప్రతినిధి వచ్చి అక్కడ కార్యక్రమం ప్రారంభం చేయండి అని అనుమతి ఇస్తే అక్కడ కార్యక్రమం ప్రారంభమయ్యి సకాలంలో ఈ పడి పూజలు మనం పూర్తి చేసుకునేటువంటి అవకాశం మనందరికి కలుగుతుంది. మనందరికి కూడా ఇది క్షేమదాయకం. కాబట్టి ముఖ్యంగా శివస్వాములు ఇది దృష్టిలో ఉంచుకొని గ్రామాన పడి పూజ చేసే వారందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది అమల్లో పెడతారని కోరుతూ, ఇది కేవలం మీకు విజ్ఞప్తి మాత్రమే, ఆజ్ఞ కాదు. కాబట్టి శివస్వాములందరూ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క విషయాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుతూ శుభం భవతు. ఓం నమః శివాయ. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.